వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ గారి గురించి తెలుసుకుందాం. అసదుద్దీన్ ఓవైసీ గారు తన రాజకీయాలకు రాకపోవడం మంచి విద్యావంతుడిగా చెప్పవచ్చును. అతని విద్య అంతా కూడా హైదరాబాద్ నగరంతో పాటు కూడా విదేశాల్లో కూడా సాగింది. విదేశాల్లో విద్యను అభ్యసించి ఎన్నో మంచి ఉన్నత అవకాశాలు వచ్చినప్పటికీ వాటన్నిటిని కాదనుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తన తండ్రి సలావుద్దీన్ ఓవైసీ గారి ఆశయం మేరకు అసదుద్దీన్ ఓవైసీ గారు రాష్ట్ర రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మార్లు ఎమ్మెల్యేగా అసదుద్దీన్ ఓవైసీ గారు సేవలు అందించారు. ఆ సమయంలో అసెంబ్లీలో అప్పుడు అధికార పక్షం ఏదైనా కానీ ప్రతిపక్షం ఏదైనా కానీ వీళ్ళు మాత్రం ఎంఐఎం పార్టీ సభ్యులు మాత్రం ప్రజాపక్షం పైన ఉంటూ ప్రజల సమస్యల కోసం అసదుద్దీన్ ఓవైసీ గారు నిరంతరం కృషి చేసేవారు. ఒక రకం చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అనుకోకుండా విద్యుత్ ఛార్జీలు పెంచినారు. ఆ సమయంలో కానీ అనేక ఆర్టీసీ ఛార్జీలు పెంచినప్పుడు కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారిని బెదిరించడానికి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించడానికి కానీ కొన్ని వెనకడిగేసాయి. అలాంటి సమయంలో కూడా ప్రజల పక్షం తరపున ప్రజల కోసం ఎంఐఎం పార్టీ తరపున అసదుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ అనేక సార్లు ధర్నాలు చేయటం కానీ రాస్తా రోకులు చేయటం కానీ చేశారంటే ప్రజలపైన ప్రజాపక్షం పైన అతనికి ఉన్న పేమేమిటో మనకు అర్థమవుతుంది. అప్పటి నుంచి కాదు నేటి వరకు కూడా, ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ప్రజల కోసం ఉంటుంది తప్ప తన సొంత ప్రయోజనం కోసం ఏనాడు ఉండదని కూడా మనం చెప్పుకోవచ్చును. ఎంఐఎం పార్టీ కేవలం ఒక ఓల్డ్ సిటీకి సంబంధించిన పార్టీ అని కూడా కొంతమంది ప్రజలు ఉన్న ఒక అపోహ. అది కేవలం ఒక హైదరాబాద్ నగరానికి పరిమితమైందని, హైదరాబాద్ నగరంలో ఒక పాత బస్తీకి పరిమితమైందని కూడా ప్రజలందరం మధ్య ఉన్న నానుడు. కానీ వాటన్నిటిని కూడా పటాపంచలు చేసి అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ అని, అది ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, గిరిజనుల కోసం, ముస్లిం మైనారిటీల కోసం ఉద్యమించిన పార్టీ అని కూడా అనేక మార్లు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ తన వాణిని బలంగా వినిపించిన నేతగా చెప్పుకోవచ్చును. పార్లమెంట్లో కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు పేదల పక్షానే పోరాడుతుంటారు. అధికార పక్షం ఏదైనా కానీ ప్రతిపక్షం ఏదైనా కానీ తమ మద్దతు ప్రజల పక్షాన్ని తెలుపుతూ కేంద్రంలో కూడా పెట్రోల్ గ్యాస్ పెంచినప్పుడు కానీ, లేకపోతే డీజిల్ ధరలు పెంచినప్పుడు కానీ, లేకపోతే కేంద్ర విద్యా సంస్థలు ఫీజులు పెంచినప్పుడు కానీ, లేకపోతే అనేక ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ పెంచినప్పుడు కానీ ప్రజల తరపున, దేశం ప్రజల తరపున, పౌరుల తరపున మొట్టమొదటగా పార్లమెంట్లో తన వాణిని బలంగా నిర్మించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆ వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ గారిని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. అందుకనే పాత బస్తీ ప్రజలు కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ప్రజలు కానీ, ముస్లిం మైనారిటీ ప్రజలు కానీ, గిరిజనులు కానీ అసదుద్దీన్ ఓవైసీ పైన అంత ప్రేమ కనిపిస్తుందంటే దానికి ప్రధాన కారణం ప్రజల తరపున పోరాడటం తప్ప వాళ్ళకి తెలిసిన విద్య మరొకటి లేదని చెప్పవచ్చును. అసదుద్దీన్ ఓవైసీ గారు పేదల బతుకులు మారాలంటే విద్యా వైద్యం కావాలని, విద్యా వైద్యానికే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందని సంపాదించిన దాంట్లో భావించి సొంత ఖర్చులతో సొంతగా విద్యా సంస్థలు నెలకొల్పి, సొంత ఖర్చులతో సొంతగా హాస్పిటల్ను నెలకొల్పి పేదలకు ఉచితంగా విద్యను అందించడము, పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడం ఘనత మన అసదుద్దీన్ ఓవైసీ గారికి దక్కిందని చెప్పవచ్చును. అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంపీగా ఉన్నా కూడా కేంద్రంలో తనకున్న పరిశీలనలన్నింటిని కూడా ఉపయోగించుకొని తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కూడా కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకురావడంలోనూ,
కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు అనేక నిధులను ఇప్పించడంలో కూడా అసదుద్దీన్ గారి పాత్ర క్రియాశీలకమని చెప్పవచ్చును. అందుకనే తెలుగు రాష్ట్రాల్లో కూడా అసదుద్దీన్ గారికి అనేక మంది అభిమానులు కలదు. ఎంఐఎం పార్టీ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా బలంగా ఉందని చెప్పవచ్చును. కొన్ని చోట్ల ఎంఐఎం పార్టీ మద్దతు ఉంటేనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎంఐఎం పార్టీ గెలుపును ఒక డిసైడ్ చేసే పార్టీ కూడా అని కూడా చెప్పుకోవచ్చును. దేశవ్యాప్తంగా కూడా ఎంఐఎం పార్టీ విస్తరించిందంటే దానికి ప్రధాన కారణము అసదుద్దీన్ ఓవైసీ గారి కృషి ఫలితం తప్ప మరొక కారణం కాదని చెప్పవచ్చును. దేశవ్యాప్తంగా కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు అనేక బహిరంగ సభల్లో ప్రసంగిస్తుంటారు. తమ పార్టీ ప్రజా పార్టీ అని, పేదల పార్టీ అని, మేము ధనవంతులకు కుమ్ముగాయమని, పేదవాళ్ళకి కమ్ముకొస్తామని, పేదవాళ్ళ పక్షాన్ని నిలబడతామని, ప్రతి పేదవాడు ఎప్పుడైనా సరే మా ఆఫీస్కి కానీ మా ఇంటికి కానీ వస్తే 24 గంటలు మేము సేవలు అందించే సిద్ధంగా ఉన్నామని అనేక దేశవ్యాప్తంగా జరిగిన అనేక బహిరంగ సభల్లో స్వచ్ఛందంగా ప్రసంగించారంటే అతనికి పేదవారి పట్ల, ప్రజల పట్ల అతనుకున్న అభిమానం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చును. అదే అభిమానాన్ని మాటలు కాదు చేతల్లో చూపించాలని తెలియజేస్తూ అతను అనునిత్యం అతను ఆఫీస్కి కానీ లేకపోతే ఎక్కడైనా కానీ కార్యక్రమాలు నిర్వహించిన వెంటనే పేదవాళ్ళు వచ్చి సమస్య చెప్పుకున్న వెంటనే ఆ సమస్యలు తీర్చడం కాకుండా ఆ సమస్యలు వెంటనే తీర్చాలని కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారంటే దానికి ప్రధాన కారణము పేదవారు సేవ చేయడం తప్ప మరొకటి కారణం కాదని చెప్పవచ్చును. అదే ఆ విధంగా అవలంబించడం వల్లనే ఓల్డ్ సిటీలో తిరుగులేని పార్టీగా ఎంఐఎం పార్టీ అవతరించిందని చెప్పవచ్చును. ఎంఐఎం అంటే పాత బస్తీ గడ్డానికి చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎన్నోసార్లు ఎంఐఎంను నిర్వీర్యం చేయాలని, విచ్ఛిన్నం చేయాలని కూడా అనేక దుష్ట శక్తులు, దుష్ట రాజకీయ నాయకులు పన్నాగాలు పన్నారు. కానీ అక్కడ ప్రజలు మాత్రం తమ నాయకుడైన అసదుద్దీన్ ఓవైసీ మాట ప్రకారమే ఎంఐఎం పార్టీని ప్రతి ఒక్క ఎన్నికల్లో గెలిపిస్తూ, ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లతో గెలిపిస్తూ తిరుగులేని పార్టీగా తీర్చిదిద్దినారు. హైదరాబాద్ నగరంలో కూడా మేయర్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ మద్దతు ఎవరుకుంటేనే వాళ్ళే మేయర్ పీఠ కైవసం చేసుకుంటారంటే హైదరాబాద్ నగరంలో ఆ పార్టీ గిప్ ఎలా ఉందంటే అర్థం చేసుకోవచ్చును. ఎంఐఎం పార్టీ లేనిది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పార్టీలు ఏర్పాటు చేయడం జరగదని కూడా చెప్పవచ్చును. దానికి ప్రధాన కారణం ఏంటంటే గెలిపోవటంలో నిర్దేశించే పార్టీకి ఎంఐఎం పార్టీ అవతరించింది. అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా రాబోయే రోజుల్లో ఎంఐఎం పార్టీని దేశవ్యాప్తంగా కూడా విస్తరించి అనేక మంది అభ్యర్థులను కూడా నిలబెట్టి గెలిపించి దేశాల్లో కూడా బడుగు బలైన వర్గాలకు మరింతగా సేవ చేయాలని కూడా పేదల కోసం అవతరించే పార్టీ ఎంఐఎం పార్టీగా ప్రజలు ఎలాగైతే భావిస్తున్నారో అదేవిధంగా ముందుకు నడవాలని ఆ దేవుడి దయతో, అల్లా దయతో ఎంఐఎం పార్టీ మరింతగా ప్రజల ముందు ఉండి ప్రజలకు అన్నింటితో సేవ చేయాలని కూడా కోరుకుందాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.